కానీ ఇప్పుడు ఈ మధ్యలో చూసినట్లయితే లవ్ మ్యారేజెస్ మరీ చిన్నతనంలో అవును. అంటే 18 కూడా దాటకుండానే అవును. దాని లోపున్న పిల్లలే చేసుకుంటున్నారు. అవును. అది ఏమైతుందంటే ఆ చిన్నతనంలో తెలిసి తెలియని తెలియని వయసే కదమ్మా. వయసు వాళ్ళు ఏం పొరపాట్లు చేస్తున్నారు అసలు ఏంటి ఒక 2-3 ఇయర్స్ అలా కొనసాగించి అంతే డివోర్స్ మరి. కి వెళ్ళిపోతున్నారు. అంతే మరి. కొంతమంది డివోర్స్ తీసుకొని పక్కకి జరిగిపోతున్నారు. మరి ఇలాంటప్పుడు మీకు ఇలాంటి సంబంధాలు ఎప్పుడైనా ఎదురైనాయా? సంబంధాలు ఎదురు కాలేదు. సంబంధాలు చూడటంలోనే ఎదురయ్యాయి. ఒక ఓకే. అమ్మాయిని ఏం చేశారంటే ఒక ప్రొఫైల్ 19 ఇయర్సే. ఆ! వాళ్ళు వచ్చారు హ్మ్. ప్రొఫైల్ తీసుకొని. హ్మ్. సర్లే అని ఓ సంబంధం పంపించాను. హ్మ్. రేపు అబ్బాయి వాళ్ళు ఎళ్తారు ఆళ్ళింటికి. హ్మ్. తీరా అమ్మాయి వెళ్ళిపోయింది. హ్మ్. ఇంక వాళ్ళు ఏం చెప్పాలో చెప్పలేరు. రేపు వీళ్ళెళ్ళాలి. సాయంత్రానికి ఫోను చేశారు. హ్మ్. చేసి రేపు వాళ్ళొస్తున్నారండి అబ్బాయి వాళ్ళు మరి మీ దగ్గరికి అంటే, అటునుంచి రెస్పాన్స్ లేదు. హ్మ్. అసలేంటండి రేపొద్దున వస్తున్నారంటే ఆయన కొంచెం అట్లా చేస్తుంటే వాళ్ళ మిసెస్ అందుకని చెప్పారు. ఆ అమ్మాయి లేదండి. ఇట్లా జరిగింది ఇవాళే పెళ్లి చేసుకొనొచ్చిందని. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. అట్లా. హ్మ్. పెళ్లి తర్వాత గాని పెళ్లి చూపులనగానే అమ్మాయి ఎళ్ళింది పెళ్లి పెళ్లి చేసుకొని చేసుకొనొచ్చేసింది. వచ్చేసింది. 19 ఇయర్స్ అంతే. ఓకే. మరి అలాంటప్పుడు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం జరిగిందంటారా? ఇంకేం చేసాం మీరు యాక్సెప్ట్ చేయకపోతే పోయి పోలీస్ స్టేషన్‌లో కూర్చుంది. ఇంకేం చేస్తారు సచ్చినట్టు లీగల్లీ ఒప్పుకున్నారు. 18 ఇయర్స్ దాటాయి ఆ! కాబట్టి ఇంకేం హ్మ్. చేస్తారు? కాకపోతే అసలు ఆ అబ్బాయి ఎవరు? ఎలాంటి వాడో నీకు తెలీదిప్పుడు. హ్మ్. హ్మ్. వాడు ఏం పని చేస్తున్నాడో నీకు తెలీదు. వాడి అవును. బ్యాక్‌గ్రౌండ్ ఏముందో తెలీదు. ఇప్పుడు మనమైతే సంబంధాలు చూసేటప్పుడు ఇల్లుందా, జాబుందా ఇవన్నీ ఖచ్చితంగా చూస్తున్నాం. ఆ! మరి నువ్వు అమ్మాయి ఏం చూసి ఎళ్తుందిప్పుడు? హ్మ్. ఎన్ని రోజులు సక్రమంగా ఉంటుందక్కడ? హ్మ్. ఉంటుందా? అదే. రేపొద్దున వాడు ఏం జాబ్ చేయలేడనుకో నీకు కనీసం తినడానికి తిండైనా పెట్టడు వాడు. అవును. జాబ్ చేయలేకపోతే. హ్మ్. మరి ఏం చేస్తావు వాడితో పోయి 2 రోజులు ఏదో కనిపించిండు అందంగా కనిపియగానే వెళ్ళిపోవడం హ్మ్. ఎంతవరకు తప్పు? పిల్లలు గూడా 18 ఏళ్ళు వచ్చినాయంటే మీరేం చిన్న పిల్లలు గారు గదా! అవును. తెలివి ఉంటుంది గదా! హ్మ్. చదువుకుంటున్నారు గాబట్టి ఇప్పుడు ఇంకా తెలివిలు ఎక్కువైపోయాయిగా. టీవీలు, యూట్యూబ్‌లు ఇవన్నీ చూసి అధిక తెలివులు గూడా ఎక్కువైపోయాయి ప్రతి కరెక్టే చెప్పారు. ఒక్కరికి. అవును. ఆ! మా అప్పుడు మా వరకైతే ఈ ఛానల్‌లు లేవు, ఈ టీవీలు లేవు గాబట్టి ఏం తెలియకపోయేది. మన అమ్మ, నాన్న ఏది చెప్తే అది విన్నాము, చేసాం. అవును. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువ. తెలివితేటలు పెరిగిందని మంచిని ఆకర్షించండి. మంచి దాని మీద దృష్టి పెట్టండి మీరు. చెడు హ్మ్. దాని మీద గాకుండా మంచి దాని మీద దృష్టి పెడితే గనక మీ జీవితాలు గూడా చక్కగుంటాయి. పేరెంట్స్‌ని నమ్మండి. పేరెంట్స్ ఎందుకు ఇన్నేళ్ళు కష్టపడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మీకు మంచి దారే చూపిస్తారు కాబట్టి పేరెంట్స్‌ని నమ్మండి. ఎవడో 2 రోజులు ఇప్పుడు 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులని గాదని 2 రోజులో, 2 నెలల్లో పోనీ 2 ఏళ్లలో పరిచయమైన వాడు 20 ఏళ్ళకి, 2 ఏళ్ళకి ఎంత తేడా ఉంది మీకు? హ్మ్. అవును మేడం. 20 ఏళ్ళు కని పెంచిన కన్న హ్మ్. తల్లిదండ్రిని కాదని వాడి మీద మీకు అంత ప్రేమ ఎక్కడ పుట్టుకొస్తుంది చెప్పండి? అవును. ఎట్లా ప్రేమొస్తుంది? వాడి మీద నమ్మకం ఎట్లా తల్లిదండ్రి మీద ఇన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రి మీద లేని నమ్మకం వాడి మీద ఎక్కడ కుదురుతుంది? అబ్బాయే గాని, అమ్మాయే గాని. అబ్బాయి అయినా ఓకే. హ్మ్. అబ్బాయి అయినా సరే అమ్మాయే అనొద్దు మనం. అబ్బాయికైనా మీకెట్లా కుదురుతుంది ఒక నమ్మకం అనేది? ఇప్పుడు ఎవరు వీళ్ళే కరెక్ట్, వాళ్ళే తప్పని అనలేము. హ్మ్. ఇద్దరైతేనే కదా అక్కడ జరుగుతుంది. అంతే. నువ్వు అవునంటే, నువ్వు అవునంటే ఏదైనా మనకు అందుకే పెద్దవాళ్ళు చెప్తారుగా, ఒక చేత్తో చప్పుడు రాదు. 2 చేతులు కొడితేనే ఇద్దరు చేస్తేనే వస్తుంది. ఖచ్చితంగా. కాబట్టి ఇద్దరు ఆలోచించుకోవాలి. ఇన్నేళ్ళు మనల్ని పెంచిన తల్లిదండ్రుల మీద లేని నమ్మకము వాళ్ళ మీద ఎట్లొస్తుంది మీకు? హ్మ్. అవును. అది జీవితాంతం ఉండేది గాదు గదా! అందుకనే మనస్పర్ధలు. అంతే.